ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఫార్ములాని ఆ నాయకురాలు నమ్ముకున్నారా? దాన్నే పాటిస్తున్నారా? అందుకే తాను పెట్టబోయే కొత్త పార్టీని సొంత జిల్లా నుంచే తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారా? దానికోసం ప్రత్యేక వ్యూహాలు కూడా రచిస్తున్నారా? ఆమె పెట్టబోయే పార్టీ ఆ జిల్లాలో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఆమెతో నడిచే నాయకులు ఎవరు? ఆమె పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఆ జిల్లాలో ఆమెకి పాజిటివ్గా మారే అవకాశం ఎంత? నెగిటివ్ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? ఇక పార్టీ పెట్టాక ఎదురుకానున్న తొలి పరీక్షలో ఆమె నెగ్గగలరా? ఇంతకీ ఎవరా నాయకురాలు? ఏదా జిల్లా? గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కవిత కీలకంగా వ్యవహరించేవాళ్ళని చెప్తారు. ఆ జిల్లాలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆమె పనిచేశారు. ఇక పదవిలో ఉన్నా లేకున్నా జిల్లా పార్టీ రాజకీయాల్లో ఆమె పాత్ర కనిపించకుండా ఉండేది కాదు. అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ఆమె రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి తన మెట్టినిల్లు నిజామాబాద్ జిల్లాతో ఎంతో అనుబంధం పెట్టుకున్నారట. ఆ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్తారు. ఇక ఏ ఎన్నికలు వచ్చినా నిజామాబాద్ జిల్లాలో కవిత హల్చల్ మామూలుగా ఉండేది కాదంటారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ లో కవిత కీలక నేతగా వ్యవహరించారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదింపులు చేసుకున్నారు కవిత. తాను కొత్త పార్టీ పెట్టినట్టుగా శ్రీరామనవమి నాడు నిజామాబాద్ జిల్లాలోనే ఆమె ప్రకటించారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత కొత్త పార్టీపై జోరుగా చర్చ జరుగుతోందట. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో జిల్లాలో ఆమె కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాల ప్రభావంతో తన వెంట నడిచే వాళ్లు చాలా మందే ఉంటారని కవిత భావిస్తున్నారట. అయితే కొత్త పార్టీ పెడితే కవిత వెంట నడిచేందుకు ఎంతమంది వస్తారనే ఆసక్తికర చర్చ ఇప్పుడు ఉమ్మడి జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోందట. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కవిత ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని నేతలతో కవితకు పరిచయాలు ఉన్నాయంటారు. అవి ఈ సమయంలో ఆమెకు ఏ మేరకు ఉపయోగపడతాయి అనే దానిపై ఇంకా ఓ స్పష్టత రావాల్సి ఉంటుందంటున్నారు. అప్పట్లో ఆమె చేసిన కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆమెతో అడుగులు వేస్తారా లేదా అనేది ఇప్పుడు చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. అలాగే అప్పట్లో ఆమె వ్యవహార శైలితో ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే ఇప్పుడు కవిత కొత్త పార్టీపై వాళ్ళు ఏ మేరకు నెగిటివ్ ప్రభావం చూపిస్తారు అనే దానిపై కూడా ఇప్పుడు ఏమీ చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కోసం లక్షలాది మంది రైతులు ఉద్యమించారు. కవితకు వ్యతిరేకంగా వందలాది మంది రైతులు ఎంపీ ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేశారు. మరోవైపు కొన్ని కారణాలతో కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా తనకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే అప్పట్లో తాను ఓడిపోయానని కవిత చెబుతుంటారు. తనకు వ్యతిరేకంగా అప్పుడు బీఆర్ఎస్ నేతలే కొందరు పనిచేశారని ఈ మధ్య కవిత స్వయంగా చెప్పుకొచ్చారట. ఆ ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం కవితను ఎమ్మెల్సీ చేసింది. అయితే తాను పార్టీ పెట్టాక గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలను కవిత టార్గెట్ చేస్తారనే చర్చ జరుగుతోందట. ఈ పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో తాను పెట్టబోయే రాజకీయ పార్టీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలంగా తీర్చిదిద్దాలని కవిత చూస్తున్నారట. తనకు గ్రామంలో క్యాడర్ ఉందని, పిలిపిస్తే చాలు వెంట నడిచే వాళ్లు చాలా మందే ఉన్నారని కవిత భావిస్తున్నారని ఆమె సన్నిహితులు చెప్తున్నారట. ఇక కవిత పార్టీ పెట్టాక ఎదుర్కోబోయే తొలి పరీక్ష జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. వీటిని ఎప్పుడు నిర్వహించినా రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులను పోటీలో దింపుతామని కవిత ఇటీవలే వెల్లడించారు. అయితే అంతమంది అభ్యర్థులు ఆ పార్టీలో ఉన్నారా అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారట. ఇక బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న కేడర్ తనతో కలిసి వస్తారని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఇవన్నీ ఏ మేరకు జరుగుతాయో వెయిట్ అండ్ వాచ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక ఇందూరు టార్గెట్ గా కవిత తొలి ప్రణాళికలను సిద్ధం చేశారనే టాక్ నడుస్తోంది. నిజామాబాద్ లో కవిత కొత్త పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో మరికొన్నాళ్లలో తేలే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు.